శ్రీమాత్రే నమః. సులభంగా లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే ఈ ధనత్రయోదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి. లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది. దేశంలో చాలా చోట్ల దీపావళి పండుగను నరక చతుర్దశి, దీపావళి అంటూ 2 రోజులు మాత్రమే జరుపుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొంతమంది ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అంటూ 3 రోజుల పాటు జరుపుకుంటుండగా మరికొంతమంది ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, యమద్వితీయ అంటూ 5 రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఆశ్వీజ శుద్ధ త్రయోదశినే ధనత్రయోదశి అంటారు. ఈ రోజుకు పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. ఈ రోజున మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేయు సమయంలో ఆ పాల సముద్రం నుంచి మహాలక్ష్మి ఉద్భవించింది. అందుకే ఆమెను క్షీరసముద్ర రాజతనయ అన్నారు. సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. మహాలక్ష్మి అంటే ధనానికి ప్రతిరూపం. అందుకే ఈ రోజును ధనత్రయోదశి అనే పేరుతో పిలుస్తాం. అయితే ఇక ఈరోజు ముఖ్యంగా బంగారం, వెండి, కుంకుమ, పసుపు, పట్టు చీరలు లాంటి సౌభాగ్య వస్తువులను కొంటారు. దాన్ని లక్ష్మీ రూపంగా భావించి పూజిస్తారు. దాంతోపాటు ఇంటికి శుభాన్నిచ్చే రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే కేవలం అవి మాత్రమే కాదు, ఈరోజు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారట. మరి ఆ వస్తువులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ధనత్రయోదశి రోజున ఇనుమును లేదా దానితో తయారు చేసిన వస్తువులను దానం చేయాలి. అందులో ఇనుముతో చేసిన ఏదైనా విగ్రహాన్ని దానం చేయడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి కలిసి వస్తుంది. అయితే ఈ రోజున ఇనుమును దాంతో తయారు చేసిన ఏ వస్తువును కొనుగోలు చేయరాదు. అలా చేస్తే మీరు దరిద్రానికి స్వాగతం పలికినట్లే. ఒకవేళ ధనత్రయోదశి రోజున ఇనుమును మీరు దానం ఇవ్వాలనుకుంటే ముందు రోజే కొని ఉంచుకోవాలి. అలాగే ధనత్రయోదశి రోజు బట్టలు ఇవ్వాలంటారు. కానీ చాలామంది ఇంట్లో ఉన్న పాత బట్టలను దానం చేస్తుంటారు. అలా చేయడం తప్పు. పేదవారు కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో బట్టలను దానం చేయాలంటారు. అందుకని వారికి ఈరోజు నూతన వస్త్రాలను దానం చేయాలి, కానీ పాత బట్టలను కాదు. ఇలా బట్టలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలవుతుంది. సులభంగా లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సంపద పెరుగుతుంది. ఇకపోతే ధనత్రయోదశి రోజున బియ్యం, గోధుమలు, జొన్నలు మొదలైన ధాన్యాలను అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున అన్నదానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వడలు, పాయసం, క్షీరాన్నం, పూరి లాంటివి దానం చేయాలి. మిఠాయిలను పంచాలి. అలాగే పూజకు పెట్టే ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది.